కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఈ అన్నమాచార్య కీర్తనలో కోనేటి రాయడువాడు అని ఉంది కదా, ఇంతకీ ఈ స్వామివారిని ఎందుకు కోనేటి రాయడువాడు అని పిలుస్తారు? ఒక మారుమూల గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్ను కోనేటిలో 100 సంవత్సరాలు దాచిపెట్టారు. 100 సంవత్సరాల తర్వాత తీసి ప్రతిష్ఠించిన ఈ వెంకటేశ్వర స్వామిని అందరూ కోనేటి రాయలువారుగా పిలవడం మొదలుపెట్టారు. ఈ దేవాలయం తిరుమలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది? కీలపట్ల శ్రీ కోనేటి రాయల దేవాలయం. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని మా కుటుంబం అంతా కలిసి మదనపల్లి నుంచి కీలపట్లకు బయలుదేరాము. పలంనేరు హైవే నుంచి ఊరు లోపలికి 16 కిలోమీటర్స్ వెళ్ళాలి. మేము మదనపల్లిలో 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయింది. ఫైనల్గా మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. సాటర్డే కావడంతో చాలా రష్ ఉన్నారు. ఈ గుడిని టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంట. మా అత్తయ్య వాళ్ళు ఈ గుడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇక్కడ స్వామివారు అచ్చం తిరుమలలో ఉన్నట్లే ఉంటారు. పెళ్ళైన కొత్తలో మేము కూడా ఒకసారి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. తిరుమలలో ఉన్న శ్రీవారి ఆలయాన్ని, కీలపట్లలో ఆలయాన్ని ఒకే శిల్పి రూపొందించాడని అంటారు. గుడి ముందరే స్వామివారికి సమర్పించడానికి కొబ్బరికాయలు, ఇంకా పూలు, ఇంకా తులసి మాలలు అమ్ముతున్నారు. మేమైతే గుడిలోకి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, పక్కన ఒక ముస్లిం ఆవిడ బయటకు వస్తున్నారు. చాలామంది ముస్లిమ్స్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. గతంలో హిందూ దేవాలయాలను కొల్లగొట్టే సందర్భాలలో ముందు జాగ్రత్తగా ఈ ఆలయంలోని మూల విరాట్ను, ఇతర దేవాలయ సంపదను పక్కనే ఉన్న కోనేటిలో ఉంచి దాచారంట. అలా నీటి అడుగున 100 సంవత్సరాలు ఉన్న స్వామివారిని విజయనగరం రాజులు బయటికి తీశారు. చాలా కాలం స్వామివారు కోనేటిలో ఉన్నందున ఈ స్వామివారికి కోనేటి రాయుడని పేరు వచ్చింది. ధ్వజస్తంభం దగ్గర చాలామంది దీపాలు పెడుతున్నారు. టీటీడీ వాళ్ళు ఈ గుడిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. చుట్టూ గార్డెనింగ్ బాగా పెంచారు. తిరుమలలో దొరికే లడ్డు ప్రసాదం ఎవ్రీ సాటర్డే ఈ కీలపట్ల టెంపుల్లో కూడా అమ్ముతారు. 1 లడ్డు ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. టెంపుల్ పక్కనే స్వామివారి కోసం ఒక మండపం లాగా కట్టారు. ఆ మండపంలో స్వామివారికి ఎప్పుడైనా సంకీర్తనలు పాడతారు, ఇంకా ఏదైనా ఉత్సవాలు ఉంటే చేస్తారు. మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామని చేస్తున్నాము. గుడి చుట్టూ గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. పచ్చగా చాలా బాగుంది. మా బాబు కూడా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు మాతో పాటు. వాళ్ళ నాన్న చేయి పట్టుకొని వెనక్కి తిరిగి హాయ్ చెప్తున్నాడు నాకు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా కూడా ఉంది. గార్డెనింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. చుట్టూ చెట్లు ఎంత పచ్చగా ఉందో అసలు. మేము స్వామివారిని దర్శించుకోవడానికి గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్. సో కీలపట్లలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే నేను ఈ వీడియోలో పెట్టట్లేదు. స్వామివారి పక్కనే ఒక చిన్న గుడిలో అమ్మవారు కూడా ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నాక గుడిలో మేము కాసేపు అలా కూర్చున్నాము. మాకైతే ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను మా ఆయన, మా అత్తయ్యని, మా బాబుని కూర్చోపెట్టి మేమిద్దరం మళ్ళీ ఒకసారి దర్శించుకుందామని గుడి లోపలికి వెళ్ళాము. వెళ్తే మా అత్తయ్య మాతో పాటే బాబుని తీసుకొని వెనకాల వస్తున్నారంట. కానీ మా బాబు చూస్తే వెనకాల లేడు. మా అత్తయ్య మొక్కుంటున్నారు, వెనకాల చూస్తే బాబు లేడు. ఇంకా మేము చూస్తే బయటికి వెళ్తే బాబు నానమ్మ నానమ్మ అని అరుస్తున్నాడు. అసలు ఎంత భయం వేసిందో బాబు కనపడకపోయేసరికి. నాకు మర్చిపోలేని ఇన్సిడెంట్. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా చాలా బాగా పెట్టారు. ఫైనల్గా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కోనేరులోనే ఇతర దేవాలయ సంపదను ఉంచి దాచారు. అలా నీటి అడుగున 100 సంవత్సరాలు ఉన్న స్వామివారిని విజయనగరం రాజులు బయటకు తీశారు. చాలా కాలం స్వామివారు కోనేటిలో ఉన్నందున కోనేటి రాయుడని పేరు వచ్చింది.
బాబుకైతే వాటర్ చూపిద్దామని వాళ్ళ నాన్న అయితే కిందికి తీసుకెళ్తున్నారు. మేము ఫోటో తీసుకుందాం అనుకుంటే మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడు, పైకి వచ్చేసాడు తీసుకోకుండా. ఇంకా నేను మా ఆయన కలిసి ఫోటో తీసుకున్నాము. పార్క్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ మనం చూస్తున్నది కృష్ణుడు ఒక కలియా అనే నాగుపాముని పట్టుకున్నాడంట. అందుకే ఆ గెటప్లో కృష్ణుడిని పెట్టారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ విగ్రహము. రాముడు హనుమంతుణ్ణి హత్తుకునే రూపంలో ఈ విగ్రహాన్ని పెట్టారు. చాలా పెద్దగా ఉంది, అసలు ఎంత బాగుందో చూడ్డానికి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో టీటీడీ వాళ్ళు. చాలా గ్రీనరీగా ఉంది, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఎయిర్, చల్లగా చాలా బాగుంది అసలు. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, చాలా బాగుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో కలిసి. తిరుమల లడ్డు ప్రసాదం ఈ గుడిలో కూడా అమ్ముతారని చెప్పాను కదా, దానికోసమే ఈ క్యూ అంతా. ఎంతమంది ఉన్నారో చూడండి. నార్మల్ డేస్లో మేబీ ఇంతమంది ఉండకపోవచ్చు, ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల చాలా జనాలు ఉన్నారు. గుడి ముందరే ఒక చెట్టు కింద నాగుల పుట్ట కూడా ఉంది. నేను మా అత్తయ్య ప్రదక్షిణాలు చేశాము. ఈ గుడి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.